హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ చికెన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. తీసుకొని 3 to 4 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కారం, సాల్ట్, కొరియాండర్ పౌడర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం చికెన్కి పట్టించుకుంటే చికెన్ పకోడా అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న చికెన్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా చికెన్ని బాగా పట్టించాలి. ఈ టైంలో మనకి 2-3 డ్రాప్స్ వాటర్ పడుతుంది. కానీ నేను ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ కూడా చికెన్కి బాగా పట్టిస్తే ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పకోడాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కకు తీసుకోవాలి. అలాగే రెండో వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ పకోడాని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.